రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇటు భారీ ఉద్రిక్తత నెలకొంది. తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారంటూ ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు రామేశ్వరం బలవో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు దీంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అంతిరెడ్డికి పోలీసులు అనుకూలంగా ఉన్నారు అన్న కారణంతో ఇటు అక్కడికి చేరుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ఇటు బీఆర్ఎస్ శ్రేణులకి పోలీసులు అనుసరిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా అతను ఆరోపిస్తున్నారు. అయితే పోలీసు జూలం నశించాలి అంటూ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళంతా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇటు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే వారిపై దాడులు చేయడం సరికాదు అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నాగరాజు సంబంధించిన విషయంలో మాత్రము పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు, తనపై చేసుకున్నారు అని చెప్పి కూడా అతను నాగరాజు ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత అర్ధరాత్రి కూడా ఇక్కడ సెన్సేషనల్ గా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు అక్కడ చేరుకున్నారు. హోంగార్డు తనను కొట్టాడని చెప్తున్నారు. నిజంగా పోతే అక్కడ ఏమైనా గొడవ అవుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ ఎవరి మీద చేసుకునే హక్కు అర్హత అయితే లేదు. కానీ కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పి ఒకరిపై ఒకరు గొడవలు దిగుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ నాగరాజుపై దాడి చేశాడు. వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి చాలా సేపు కూడా జాతీయ రహదారిపై దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పి ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రావాలి, విచారణ చేపట్టాలి, వాళ్ళు కానిస్టేబుల్ ఎవరైతే హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ ఆయనపై దాడి చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఆ డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ఒకరిపై ఒకరు కూడా అక్కడ రాత్రి ఘర్షణ జరిగే అవకాశం ఉందని చెప్పి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకొని ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడము, ఆందోళన చేయడం, అక్కడ ఘర్షణ పడే వాతావరణం ఉంది కనుక పోలీసులు సమయం పాటించాలని చెప్పి జిల్లా ఎస్పీ ప్రతోష్ పంకజ్ అక్కడ ఉన్న డిఎస్పీకి సిఐకి ఆదేశాలు జారీ చేయడంతో కొంతమందిని అదుపులోకి తీసుకొని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నాగరాజు మాత్రం తనకు దాడి జరిగింది, కొట్టారని చెప్పి పోలీసులే ఓవర్ యాక్షన్ చేశారు. నేను ఒకవేళ నిజంగా నాకే ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నాకే దాడి జరుగుతుందని, రేపు నేను గెలిచినా కానీ లేకుంటే మిగతా కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. Hey!